పిన్ని లయ ఏంటి? మనం శాంపిల్స్ మార్చినప్పుడు అంతా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది కదా, అయితే అది చూసి ఎవరైనా శాంపిల్స్ మార్చారేమో మనం కనిపెట్టొచ్చు కదా. కానీ ఎవరు మార్చారని వెతికితే ఆ ఎవిడెన్స్ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు చేశారని మనం బయటికి తీసామనుకో, మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. అందులో మనం కూడా ఉన్నాం కదా. అది చైత్ర కాదు అని నాకు తెలుసు. అలాగే బావ పక్కన నేనెలా ఉండాలో కూడా నాకు తెలుసు. మీకు చేతనైతే మీకు తెలియకుండా మీకు రివర్స్ ప్లాన్ చేస్తుంది ఎవరో తెలుసుకోండి. మీ వల్ల జరిగిన తప్పుల్ని మీరే సరిదిద్దుకోండి. మిగిలినవి నేను చూసుకుంటాను. డిఎన్ఏ రిపోర్ట్లో పాజిటివ్గా వచ్చిందన్న సంతోషంలో అందరం ఉన్నాం. కానీ ఆ రిపోర్ట్ అలా ఇలా వచ్చిందో అర్థం కావట్లేదు. మీ అత్తయ్య స్మైలీ డిఎన్ఏ రిపోర్ట్ మార్చేసి కుట్ర చేశారు అన్న విషయం సీసీటీవీ వీడియోలో తెలిసింది. వాళ్ళంత బాగా మార్చినా రిపోర్ట్ ఎలా పాజిటివ్గా వచ్చింది? నాకు ఏం మిరాకిల్ జరిగిందో అర్థం కావట్లేదు. నేను డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్గా రావు, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించి వాళ్ళిద్దరి కుట్ర బయట పెడదామనుకున్నాను. ఈ సమస్య నుంచి బయటపడదామనుకున్నాను. చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను. కానీ రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాక్స్టార్ ఏమైంది మహి? అర్జెంటుగా ఈ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు మొత్తం డిలీట్ చేయాలి. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేయించాలి మహి? అక్క, ఆ వీడియో ఫుటేజ్ డిలీట్ చేస్తే గానీ చెప్పలేను. ఏమైంది మహి? అయ్యో రాక్స్టార్, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ విషయంలో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్స్ అన్ని డిలీట్ చేయించు, అంతకన్నా నేను చెప్పలేను. డిఎన్ఏ రిపోర్ట్స్ ఏంటి మహి? కొంచెం వివరంగా చెప్పు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే దాన్ని ఎవరైనా తిరిగి చెక్ చేస్తే ఆ డిఎన్ఏ టెస్ట్ మళ్ళీ జరిపిస్తారు. మా అక్కని మళ్ళీ అవమానిస్తారు. డిఎన్ఏ శాంపిల్స్ వాళ్ళు మార్చడం నువ్వు చూసావా? అవును, కానీ ఆ డిఎన్ఏ శాంపిల్స్ ని తర్వాత నేను మార్చాను. వీళ్ళు మా అక్క మీద కుట్ర చేస్తున్నారు. మా అక్కను నాకు అక్క కాదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. మా మీరిద్దరూ వేరు వేరు హెయిర్ శాంపిల్స్ పెట్టారు. నేను నా హెయిర్ శాంపిల్స్ని ఈ రెండింటిలో పెట్టాను. మీరు ఏం చేసినా మీ ప్లాన్ ఫెయిలే. ఇది జరిగింది. అలా నేనే మా అక్క మీద జరుగుతున్న కుట్రని ఆపడానికి నా హెయిర్ శాంపిల్స్ ని ఆ రెండు శాంపిల్స్ లో పెట్టి టెస్ట్ కి పంపించాను. అవి ఈ రోజు రిపోర్ట్స్ లో మ్యాచ్ అయిపోయి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ విషయం తెలిస్తే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా రాక్స్టార్. చాలా థ్యాంక్స్ మహి. నన్ను కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా చాలా హెల్ప్ చేశావు. అక్క,
ఇది నేను నీకు చేసిన సాయం కాదక్కా, నా బాధ్యత. నా అక్కని నా అక్క కాదని నిరూపించడానికి వాళ్ళు చేసిన కుట్రనే వాళ్ళ ప్లాన్తోనే తిప్పికొట్టాను. చాలా పెద్ద సమస్య నుంచి మమ్మల్ని బయటపడేశావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. రాక్ స్టార్, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నన్ను ఎన్నిసార్లు కాపాడారు మీరు? అసలు నేనిప్పుడు బ్రతికున్నానంటే దానికి కారణం నువ్వే కదా. మనమంతా ఒక ఫ్యామిలీ రాక్ స్టార్. ఒకరికొకరం సాయం చేసుకోవాలి, ఒకరినొకరం కాపాడుకోవాలి. సర్లే, ఆ సీసీటీవీ ఫుటేజ్ గురించి నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. అలాగే రాక్ స్టార్. మహి, నీకు తెలుసో తెలియకో నాకు చాలా హెల్ప్ చేశావు. అలాగే నీ జీవితాన్ని కూడా బాగు చేసి నేను నీకు హెల్ప్ చేస్తాను. మా ఎండకు ఉక్కపోతుగా ఉంది. అయినా నువ్వేంటి అలా మొహం కప్పుకున్నావు? ఎక్కడ పెట్టుకుని తిరగలరా? ఏంటో నా బతుకు. మనం ఏం చేయగలమమ్మా? కోపం వచ్చినా మనం ఏం చేసినా అది గృహహింసే అవుతుంది. ఆ మహి మాత్రం మనల్ని ఏం చేసినా అది అహింసే అవుతుంది. కానిస్టేబుల్స్ని ఆ పోలీసుల చేత దెబ్బలు తినే బదులు ఇలా అడ్డా కూలీలుగా పనిచేయడమే మేలు. అదేంటమ్మా అందరినీ పనికి తీసుకెళ్తున్నారు, మనల్ని తీసుకెళ్ళట్లేదు? అవునరా, చివరికి ముసలి ముతకల్ని కూడా తీసుకెళ్తున్నారు. మరి మనల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదమ్మా? మన మొహాల్లో పనిచేసే కళ లేదా? కళ కాదురా, దర్జాగా తిరిగే కళే కనపడుతుంది. ఎలా తీసుకెళ్తారు? నీకేమైనా పిచ్చి పట్టిందో? ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా నీకు ఇంకా అర్థం కాలేదా? మనం కూలీలా కనిపించాలి అంటే మన చర్మ సౌందర్యాన్ని ఈ బంటితో కప్పేయాలి. నువ్వు కూడా పూసుకోమ్మా. నేనే పూసుకుంటాలేరా, ఆగు. పూసుకో. నిన్ను అరే సరిగ్గా పూసుకోమ్మా. ఏంటా పూసుకునేది? అరే ఆగు ఆగు, నేను పూసుకుంటాను, ఆగు. సరే పూసుకో. చాలు. అది అమ్మా, ఇప్పుడు నికార్సైన అడ్డా కూలీలా ఉన్నాం. ఇప్పుడు మనకి ఖచ్చితంగా పని దొరుకుతుంది. అమ్మా అక్కడతో కారు వస్తుంది, పద పద. సార్ 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 2 రోజు నుంచి పని లేదు సార్. సార్ 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 అయ్యా అయ్యా మేము వస్తాం సార్. అయ్యా మేము వస్తాం. మమ్మల్ని తీసుకెళ్ళండి సార్. మేము వస్తాం సార్. సార్ సార్ ఈ ఎండలో బానే కష్టపడుతున్నారు. మంచి కుదమట్టంగా ఉన్న కూలీల్లా బానే ఉన్నారు. నీది ఎంత మంచి మనసు. మా కష్టాన్ని గుర్తించి మా కోసం గొడుగు తీసుకొచ్చావా? మీకు కాదు, అక్కలు. మహి, నువ్వెందుకొచ్చావు? ఎండన పడి ఇబ్బంది పడుతున్నారని గొడుగిద్దామని వచ్చాను. వాళ్ళ పర్మిషన్ ఎందుకు మాకు గొడుగు ఇవ్వడానికి? గొడుగు ఇవ్వు మహి, ఇప్పటికే నాకు సగం గ్లామర్ పోయింది. అక్కలు, ఈ గొడుగు మీకోసమే తెచ్చాను. పాపం, వీళ్ళ కాపలా ఉండి మీరు ఎండలో కష్టపడుతున్నారు. తీసుకోండి. థ్యాంక్స్ మహి. సరేలే, ఈ కూలి కష్టాలు పడితేనే
ఈ మహి కష్టం పోతుంది. అది మనకు సాయం చేస్తుందా? పద. చూసావారా అది ఎలా చూస్తుందో? అయ్యా సార్, సార్, చెప్పండి అయ్యా. మేస్త్రి. అయ్యా మాకు పని ఇవ్వండి మేస్త్రి. మీరేం పని చెప్పినా చేస్తాం. ఏ పని చెప్పినా చేస్తారా? చేస్తాం మేస్త్రి. సరే, మేస్త్రి జీతం ఎంత ఇస్తారు? జీతం కాదు, కూలిస్తాను. కూలీ ఎంత ఇస్తారు మేస్త్రి? ఇద్దరు కలిపి 1000 రూపాయలు. సరేనా? సరే మేస్త్రి, ఆ. వస్తాం. ఎక్కండి. చెప్పు మధురా. అక్కడంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏం లేదు, తులసి గారు నందు గురించి కంగారు పడుతున్నారు, అందుకే కాల్ చేశాను. ఒక్క నిమిషం. చైత్ర, చైత్ర, ఒక్క నిమిషం మధురా. ఇంతకీ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఏమైంది? మనకు అనుకూలంగానే వచ్చింది. అనుకూలంగానా? మంచికి మంచి తోడైతే దేంట్లో అయినా మంచి గెలుస్తుంది కదా. పోనీలే విరాజ్, ఇంక నీకు సమస్య ఉండదు. ఉండకూడదనే అనుకుంటున్నాను. దోస్త్ నందు వచ్చింది. ఒక్క నిమిషం. మీ అమ్మగారు నీతో మాట్లాడతారంట. నందు, నువ్వెట్లున్నావు? నా గురించేం గానీ నీకు అక్కడంతా మంచిగానే ఉందా? అంతా మంచిగా ఉందే. ఇక్కడ మధురగారు నన్ను నీ లెక్క ప్రేమగా చూసుకుంటున్నారు. గిన్ని దినాలు మనం చెడు దిక్కు ప్రయాణం చేసినాం, గిప్పుడే మంచి వైపుకు మలుపు దిప్పిండుగా దేవుడు. అవునే, మళ్ళా తాత తమ్ముడు బానే ఉన్నారా? నువ్వు లేవనే గాని మస్తుగున్నాం. అవునే, గదేదో టెస్ట్ అంటున్నారు. గదా డిఎన్ఏ టెస్టే. గది మంచిగానే వచ్చిందా బిడ్డ? అవునే, నా తోడబుట్టకపోయినా గిడ నాకు చెల్లెలు దొరికింది. దాని పేరేమో మహి. తనే నన్ను కాపాడిందే. పోన్లే బిడ్డ, గా పోచమ్మ తల్లే మహిళ వచ్చి నిన్ను కాపాడుంటుంది. చైత్ర, అమ్మా చైత్ర. నందు, మామ్. ఏంటత్తయ్యా? ఏంటి మీరిద్దరూ ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అయిపోతానత్తయ్యా. విరాజ్, నువ్వు కూడా ఏంట్రా ఇంకా అలాగే ఉన్నావు? ఈరోజు శోభనమని మర్చిపోయావా ఏంటి? సరే సరే విరాజ్, తొందరగా రెడీ అవ్వు, లేట్ చేయకు. నువ్వు చైత్రవని నిరూపిస్తే సమస్య తీరిపోద్ది అనుకున్నాను, కానీ ఇప్పుడే అసలు సమస్య మొదలవుతుందని అనుకోలేదు. నందు, నందు. అయ్యో, ఫోన్ కట్ చేయలేదు. అమ్మా చెప్పు. నందు, ఏంది శోభనమేంది? అదేం లేదే. శోభనం అంటున్నారు కదనే. గా రోజు విరాజబాబు ఏం చెప్పిండు? మరికి ఈరోజు శోభనం చేసుడేందే? అమ్మా అమ్మా, నువ్వేం బాధపడకే. నువ్వు అనుకుందేది ఇక్కడ జరగట్లేదు. అది కాదే, పరాయి మగాడితో పెళ్లి కాకుండా. అమ్మా, నా మీద నమ్మకం ఉంది కదే. నువ్వు నిప్పని నాకు తెలిసే, కానీ రేపు గిది నీ జీవితంలో మధ్య యాడుండిపోతుందోనని నా భయం. గదేం కాదమ్మా, నువ్వేం ఆలోచించకు. బిడ్డ, నువ్వు జాగ్రత్తనే. అవన్నీ నేను చూసుకుంటానే, నువ్వేం పరేషాన్ కాకు. కొంచెం భయం అవుతుంది. అమ్మా, నువ్వేం గుబులు పడకే, ఏం కాదంటున్నాను కదా. సరే సరేనే, మళ్ళా నాకు పనుంది, ఉంటా. జర జర పైలం బిడ్డ. అమ్మా, నేను నీ బిడ్డని, అది ఆదించుకో. ఇప్పుడు ఆంటీకి ఈరోజు ఇక్కడ జరగబోయేది తెలిసింది కదా.
ఐఎమ్ సారీ నందు. నా మీద ఎంతో నమ్మకంతో నువ్వు ఇక్కడికి వస్తే నీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాను. మీ వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారా? ఏ పేరెంట్స్కైనా తమ కూతురికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా భరిస్తారు? కానీ నీకు ఒక మాట ఇస్తున్నాను. మా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ని మన మధ్య క్రియేట్ చేసినా నేను అస్సలు హద్దు దాటను. అది 4 గోడల మధ్యనైనా, నలుగురు మధ్యనైనా. ఎందుకంటే ఈ జీవితం చైత్ర ప్రేమకి అంకితం. ఈ దేహాన్ని నడిపిస్తుంది, కదిలిస్తుంది చైత్ర జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకాలను వదిలేస్తే నా ప్రాణాలను వదిలేసినట్టే. ఏంటి స్మైలీ ఇది? అంతా నా కర్మలే, ఏం చేయను? ఆ డమ్మి చైత్ర అదృష్టమో మన దురదృష్టమో ఇటువంటివన్నీ నేను చూడాల్సి వస్తుంది. నువ్విలా దాని శోభన గురించి పనిచేయాల్సి వస్తుంది. అంతా మన దురదృష్టం కాదు, మా అత్తయ్య పిచ్చితనం. లేకపోతే పోలికలున్నాయని, రూపం ఒక్కటే ఉందని ఆ చైత్రని నమ్ముతుంది. తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటుంది. నేను మాత్రం ఆవిడ కనపడను. నన్ను కనీసం మనిషిలాగా కూడా చూడట్లేదు. మనకి టైం వస్తుందిలే స్మైలీ. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మనమేంటో చూపిద్దాం. పద. నువ్వెందుకు ఇవన్నీ తీసుకెళ్తున్నావు? అదేంటత్తయ్య, నేను తీసుకురాకూడదు ఇవన్నీ? మంచి కార్యం జరగబోతున్నప్పుడు మంచిని కోరుకునే వాళ్లే అక్కడుండాలి. మంచి మనసున్న వాళ్లే దగ్గరుండి పనులు చెయ్యాలి. నాది మంచి మనసు కాదా అత్తయ్య? ఆ విషయం నేను చెప్పాలా? నీ గురించి నీకు తెలీదా? అత్తయ్య, పాపం స్మైలీనేమనకండి. క్రూరమైన వాటిని చూసి పాపమని తలవకూడదులయ్యా, మనకే ప్రమాదం. అత్తయ్య, మీరేమి అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటమ్మా? విరాజ్ బావకి చైత్రకి ఇంత తొందరగా హడావిడిగా 3 రాత్రుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఇంటి పెద్ద కొడుకు ఆనంద్ బావకి స్మైలీ కూడా ఇంతవరకు జరగాల్సిన ముచ్చట జరగలేదు. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు తొందరపడట్లేదు? మనసులు కలిసిన వాళ్ళకి ముహూర్తాలు కుదిరే కార్యం జరుగుతోంది. కానీ మనసులో ఏదో పెట్టుకొని మన మధ్య తిరిగే వాళ్ళకి ముహూర్తాలు కుదరట్లేదు, టైము కలిసి రావట్లేదు. తర్వాత ఎప్పుడైనా ముహూర్తం కుదరచ్చు కదా అత్తయ్య? తలపండిన ఘనాపాటి పండితులే చెప్పారులయ్యా, ఆనంద్కి తనకి ఈ జన్మలో ముహూర్తాలు లేవు అని. తనకి సంతోషపడే యోగ్యత లేదు అన్నారు. ఇక మనమేం చేయగలం చెప్పు? అలా అని వాళ్ళు ఎన్నాళ్ళని దూరంగా ఉంటారు? ఉండాలి. దూరంగా ఉంటేనే మంచిది. మరి అది కాదత్తయ్య. ఇప్పుడు అవన్నీ తెగవలయ్యా. మనం చైత్రని రెడీ చెయ్యాలి. దేవి అమ్మా, ఇవి తీసుకెళ్లి విరాజ్ రూమ్లో పెట్టు. అలాగే అమ్మా. పదలయ్యా. నా శోభనానికి ముహూర్తం లేదా? సరే అత్తయ్య, నీ ఆలోచనలు నీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. ఈరోజు శోభన ముహూర్తం వాళ్ళది, శోభనం ఏర్పాట్లు వాళ్ళకే. పాలు పళ్ళు స్వీట్స్ అన్నీ వాళ్ళకే. కానీ శోభనం జరిగేది నాకు ఆనంద్ గారికి. అక్క, ఒక్కసారి తిరుగు. సింపుల్ గా రెడీ అయితేనే సూపర్గా ఉన్నావు. ఇంకా మంచిగా అలంకరించి మంచిగా నగలు పెడితే రాక్ స్టార్ పరిస్థితి ఏంటో. ఏంటక్క డల్గా ఉన్నావు? అదేం లేదు మహి. ఏ అమ్మాయి అయినా పెళ్లి చూపుల్లో సిగ్గుపడ్డం, పెళ్లి తర్వాత అప్పగింతలప్పుడు బాధపడ్డం, కార్యం రోజున టెన్షన్ పడ్డం కామనే. అయినా
నువ్వు కంగారు పడిన అవసరం లేదక్క. రాక్ స్టార్ నిన్ను బానే చూసుకుంటాడులే. ఆ, ఆ, పూలు మర్చిపోయానక్క, పూలు తీసుకొస్తాను, కూర్చో. ఇంకో పెళ్ళైన ఆడదాని స్థానంలో నటించడానికి నుదుటను కుంకుమ పెట్టుకోవాలా, మెళ్ళో తాళు వేసుకోవాలా, చేతులకు గాజులు వేసుకోవాలా, కాళ్ళకి మిట్టలు పెట్టుకోవాలా, ఇంతేలే అనుకున్నా. కానీ ఇలా పెళ్లి కాకుండానే కార్యానికి సిద్ధం చేస్తారని నేను అనుకోలే. లోపల బాధపడుతూ పైకి సిగ్గుపడాలని అనుకోలే. అందరూ సంతోషపడుతుంటే నేను గిట్ల టెన్షన్ పడాల్సి వస్తుంది అనుకోలే. ఏ అమ్మాయి అయినా ఇలా మొదటి రాత్రిన తన మనసుకు నచ్చిన వాడితో, తన మెడలో తాళి కట్టిన వాడితో గదిలోకి వెళ్ళాలని కోరుకుంటుంది.